మూడు లోకములు
श्रीरामचंद्र महाराज के श्रीरामबाद कोरवलेनु राजा श्रीरामबाद कोरवलेनु राजा श्रीरामबाद कोरवलेनु राजा श्रीरामबाद कोरवलेनु राजा మరువతాను లేదు జట్టు భగవానే బాబా ఏ లోకంలో ఉన్నా నీకు తలకాయ నొప్పి మందు తెప్పిస్తాం లేదు श्रीरामचंद्र महाराज की नादु को कदीश नट्टी नादु राजा నాది కోటది తినట్టి నాదు రాజా
కాళేశ్వరా నీకు ప్రెక్కెండు బాధ్యతలు గలవాడు నా కోరిక తీసిన వారు ఎవరు కోరినట్టి కోరిక తీర్చుకోమని కోరినట్టి కోరిక తీర్చుకోమని బాబా కోరినట్టి కోరిక తీర్చుకోమని కోరినట్టి కోరిక తీర్చుకోమని బాబా నిట్టూరపు మాటలు ఇప్పుడు నీకు కలిగనా బాబా నిట్టూరపు మాటలు ఇప్పుడు నీకు కలిగనా బాబా నిట్టూరపు మాటలు ఇప్పుడు నీకు కలిగనా బాబా కోరినట్టి కోరిక తీర్చుకోమని బాబా కోమలి లేవర బాబా తెలియమని అదేమి కోరికో నేను తీసిస్తానుకున్నా కదా ఏమో మాట కాదంటిదా నీ కోరిక తీసేటానికే నేనే ఉన్నాను రాజాది రాజు నేనున్నాక నీకేమి భయం అలనాడు నీవు నా అభియపించిన మాట అలనాడు నీవు నా అభియపించిన మాట రాజ్యము ఇవ్వవలను ఇవ్వకుంటలేదను ఇవ్వనను అట్టి మాటలు అట్టి మాటలు పలికిన తటులే నీ తల్లి కైకాదేవి పలుకులు ఏమని తెలుపుతురో నాయన ఏమి కార్యము నాతో ఎరుపాలించు తండ్రి 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 ఏమి కార్యము నాతో జీవనము తల్లరేల నీకు కలిగెను తండ్రి 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 ఏమి కార్యము నాకు ఎరుపాలించు తండ్రి ఏమి కార్యము నాకు ఎరుపాలించు తండ్రి ఏమి కార్యము నాతో నాన్నగారు నీ మనమున ఏమి కార్యము కలిగి ఉండరో నాకు తెలుపు కైకవరములు నేను కైకవరములు మీ తల్లి నాయనగారు ఈ కొద్ది కార్యములకు మీరు చింత చేయవలదు నిన్ను అడవికి బంతి నిఖిలామంతుల బాల నిఖిలామంతుల బాల నిన్ను అడవికి బంతి నిఖిలామంతుల బాల నిన్ను అడవికి బంతి నిఖిలామంతుల బాల నిన్ను అడవికి బంతి సకలమైన వాకులించి శుభము జరిగిన తండ్రి సకలమైన వాకులించి శుభము జరిగిన తండ్రి
నాకే పోదాక నీ మౌతు లేదా ఏది నచ్చలేదు సౌరీ కమలా మనో విహారీ అవునే కమలా మనో విహారీ సౌరీ కమలా మనో విహారీ అవునే కమలా మనో విహారీ ఏత వినోదన సాధక సాధన ఏత వినోదన సాధక సాధన ఏత వినోదన సాధక సాధన ఏత వినోదన సాధక సాధన సౌరీ కమలా మనో విహారీ అవునే కమలా మనో విహారీ ప్రాణవల్లభ మానవల్లభ పడది విడిసి మానవల్లభ పడది విడిసి ఏలబోయెదవు కాల ప్రయాణం ఏలబోయెదవు కాల ప్రయాణం నాది నీడుచుడ నాయము రాదు నాది నీడుచుడ నాయము రాదు కాటిగ నిన్నెడబాసి ఉండను కాటిగ నిన్నెడబాసి ఉండను బాణవల్లభ పడది విడిసి ఏలబోయెదవు కాల ప్రయాణం ఆహా ప్రాణేశ్వర నన్ను విడిసి నువ్వేలా పోజాలని నేను కూడా నీ వెనువెంటనే అచ్చువాలని సీతాలక్షణ శీఘ్రమురాను సీతాలక్షణ శీఘ్రమురాను సీతాలక్షణ శీఘ్రమురాను సీతాలక్షణ శీఘ్రమురాను నీటి తోట వనవాసమునను నీటి తోట వనవాసమునను వీటిల బోధం ప్రియముగ మనము వీటిల బోధం ప్రియముగ మనము రామ 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 సీత రామ 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 సీత అనబడుతున్నది గంగా నదియు అనబడుతున్నది గంగా నదియు రామలక్ష్మణులారా శ్రీ రామచంద్ర మహారాజ్ కి జై నీ తల్లి వరపుని తెలియముగ నాకు రామ నీ తల్లి వరపుని తెలియముగ నాకు రామ నీతివంతుడవైతే మాట నిలుపు రామ నీతివంతుడవైతే మాట నిలుపు రామ పన్నాలు ఏళ్ళడవి పట్టుక పొమ్ము రామ పట్టుక పొమ్ము రామ నీ తండ్రి వరమునిచ్చనియముగ నాకు రామ నీతిగ బోధం ప్రియముగ మనము నీతిగ బోధం ప్రియముగ మనము మగబడుతున్నది గంగా నదియు అనబడుతున్నది గంగా నదియు భక్తుల జనములు దానము చేయగా భక్తుల జనములు దానము చేయగా రామ 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 సీత రామ రామ సీత ఆహా జానకి సీత ఆ జానకి ఆ గంగను చూడు ఎంత అందంగా ప్రవహిస్తున్నది సహోదర ఆ గంగను చూడు ఎంత అందముగా ప్రవహిస్తున్నది ఇందులో జలములు స్నానం శ్రీ రామచంద్ర మహారాజ్ కి ఘనమైన ఈ గంగా నది దాటా మనమ సమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా కనుగొట్టి వాడాసన ఈ గంగా నది కనుగొట్టి వాడాసన
సర్వా ఎక్కడున్నావు? ఎవరెవరిని పిలుస్తావు? నేను చూస్తూనే ఉంది. 10 రోజులు ఆయే సాపడం అయ్యి డబ్బులయ్యి ఎవరెవరికి ఇచ్చినావు? చాలా మంచిదాన్ని. నేను మా వాడకపోతే గున్నమ్మ మంచిది గున్నమ్మ మంచిది అని అంటారు. మా పోషడానికి చెప్పు. ఏమిటి నేను 66
బోన్లు అయితే ఇంకా తినే కానీ సారా గింజలే లేవు కదరా సరళ నేను 66 మందికి పెత్తనా ఈ సంసారం నేను చెయ్యా అవగాడికి పోయి అమ్మ కనబడతాదా అమ్మ దగ్గర 3 సేల బియ్యం తెచ్చి ఆడితోటి చెప్పి ఈయనతోటి చెప్పి దీంతో చెప్పి బాడకావు నేను చెయ్యరా ఈ సంసారం నేను చెయ్య నేనైతే నిజంగానే చూసిన నువ్వు ఇదే రారా నువ్వు గీడికి రారా అరే ఏంద్రా నేను ఇప్పుడే చూసేస్తానా అన్న రమ్మన్నవా నేను రమ్మలేదురా చుట్టిస్తా పచ్చి చేపలు పచ్చి అరే నువ్వే ఆ సమయానికి బియ్యం తెచ్చిందా ఇన్ని గిన్నెలు తెచ్చింటే ఆ 10 గంటలు గాలి కొంత పెంచుకు పోతారా సరదా దండం పెడతాను నారాయణ కాలు మొత్తం దండం పెడతాను కాలు కూడా తప్పైనా కాలు మొత్తం
వినబడ్డది మొక్క. కాపాడు దగ్గరికి పోతాను. కాదు గౌడం పెట్టుకున్నోడికి సాడి చెప్పినోడికి తప్పకుండా కట్టడ అవుతుంది బిడ్డల పంచర్ అయిపోయింది తప్పైందంటారా? తప్పు ఏమన్నారంటారా? అప్పు కాదా? నాదే తప్పండి మీరు కాదే దండం పెట్టు సరేనా? తప్పైంది దండం పెట్ట ఇక మనం కలిసి బతుకుదా. పంచర్ అది ఒక్కటి పెట్టకండి ఇక సంతు కానీ ఇక చెరొక్క సీసాలు సంతోషమాయే నా పతి నన్ను విలువాగా, 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 పతి నన్ను విలువగా నేను నన్ను విలువగా చాలా సంతోషంగా ఉండను. కానీ సఖీమణి చాలా సంతోషం. సఖీమణి ఆ నది ఒడ్డున ఎవరో ఇద్దరు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం పదము. వీరలు ఎవరయ్య వీరలు రవికుల వలె ఉన్నవారు, ఈ కోమలి మీకు ఏ మగులు, మీరు ఎటు వెళ్తున్నవారు ఏదమె తెలుసునే. అయ్యలారా, నేను అడిగిన నా అటన్సు మీరు కోపపడకూడదు. మీది ఏ పురంపు ఉండే, మీరు ఎచ్చటి వారను, ఈ ఎవరు, ఈ శిరోమణి ఎవరు మాకు తెలుసు. అయోధ్యాపురము మాది వర్క వంశములము గుహా, 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 సయ్యన మిత్రాక చేత సరుగున తెచ్చితిమి, సయ్యన మిత్రాక చేత సరుగున తెచ్చితిమి, మరి అయోధ్య నగరము మా తండ్రి అయిన దశరథ మహారాజు ఆయన వాక్యము మేరకు మేము ఈ వనవాసమునకు వచ్చి సంతోషం మీరు మా చెత్తకు వస్తున్న చాలా సంతోషంగా ఉన్నది. మా వల్ల మీకు ఏమన్నా పని కలిగి ఉన్నదా మాకు తెలుపుడు. ఇది ఈ వారధిని దాటించమన్నారా? దాదా ఈ వారధిని వారిని దాటించమని వాళ్ళు కలకగా, ఆహా ఇతను అయోధ్యాపురి దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రుడు కాబోలు. ఇతడు అహాల్య రాయిగా పడి ఉండిన ఆ యొక్క రాయిని తాకగానే ఒక స్త్రీ ఆయనట. ఇప్పుడు అదే విధంగా మా యొక్క నేవను ఎక్కిన ఆ నేవ ఒక స్త్రీగా మారిపోయిన మా జీవనోపాధి గోవులు, అదిగాక మా పూజగారు కూడా ఉంచుకుండు. అట్లా కాకుండా వీరిని ఈ రోజు మా గృహమునకు ఆహ్వానించి వారి పాదసేవ చేసి వారి కాళ్ళను బాగా కడిగి తదుపరి రోజు ఈ యొక్క నేవ దాటించడం.
రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు సంగ్రామ రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు సంగ్రామ రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు సంగ్రామ రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా రామయ్య తండ్రి రామయ్య తండ్రి రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా స్వామి అంటే నీవేనయ్య రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవెనయ్య రామయ్య తండ్రి ఆ తాతకి ఒక వేటుల కూర్చోవమ్మా మాటకి నీ మొక్కేడుల కూజావంట శివుని నిన్ను గుర్తు విడిచినవంట తాతకి ఒక వేటుల కూర్చోవమ్మా మాటకి నీ ఒక ఏడుల కూజావంట శివుని నిన్ను ఒక దెబ్బకి విడిచావంట చిన్న చిన్న శాపాలు పట్టేమురా మేము శ్రీరామ ఇచ్చేమురా తల్లి గంగలవ గంగమ్మ మామ తల్లి గంగలవ గంగమ్మ అమ్మ గంగలవ దండమ్మ మా తల్లి గంగలవ దండమ్మ అమ్మ గంగలవ దండమ్మ మా తల్లి గంగలవ దండమ్మ అమ్మ గంగలవ దండమ్మ సీతమ్మయ్య చిన్నది గంగాధమా ఈ సీతార బడువ గంగాధమా రామ
లక్షలుడు ఎక్కినది గంగాలమా ఇది లక్షల పడువ గంగాలమా ఇది రంగాల పడువ గంగాలమా జై కుమారా ఓహో తల్లి ఓహో తల్లి నువ్వు ఎంత పిచ్చి మూర్ఖురాలవమ్మా నిన్ను ఈ బాణంతో వధించుదు గాని తల్లివని దూషించుతున్నాను మా మా అన్నయ్య జాడలో నేను పోయేదాను నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయందు దయలేక నందిలా నుంచినవా నాయందు దయలేక నందిలా నుంచినవా నాకేలా ఈ రాజ్యం సుఖమేలా నాకేలా ఈ రాజా సుఖమేలా పాయకాని పాద భజనమే సీతామ మాయాకాని పాద భజనమే శివరామ నిప్పులే నీ చోట నేనొక్క దినముండ నీవులే నీ చోట నేనొక్క దినముండా నీ సాటి ఎవరైనా లోకమందులగలరా నీ సాటి ఎవరైనా లోకమన్నుగలరా నీవులే నీ చోట నేనొక్క దినముండా నీ సాటి ఎవరైనా లోకమన్నుగలరా చేసేదా నిత్యముగా శ్రీరామ మాయన్న శ్రీరామ రామాని దైవమా ఎక్కడ ఉన్నాడో ఎందులో ఉన్నాడో నాకు ఇంకా ఎక్కడా కనపడటం లేదు కదా మా అన్నయ్య ఉన్న చోటకే నేను పోయేదను ఏటికి నాకి ప్రభుత్వము మాయన్న లేని ఏటికి నాకు పుట్టము మాయన్న లేని ఏటికి రాజభోగము మాయన్న లేని ఏటికి రాజభోగము మాయన్న లేని ఏటికి పనికిరాని ఎల్లదెల్లదో నాకు ఏటికి పనికిరాని ఎల్లదెంతో నాకు ఇక మాయన్న ముందు చోటికి నేను పోయేదాను ఏటికి రాజభోగము మాయన్న లేని రాముడ నా కన్న తండ్రియు ఏనాటికైనా రాముడ నా కన్న తండ్రియు ఏనాటికైనా రాముడ నా బాలకర్తయు ఏనాటికైనా రాముడ నా బాలకర్మయు ఏనాటికైనా రాముడు దైవంపు నాకు రాముడు సర్వంపు నాకు రాముడ దైవంపు నాకు రాముడ సర్వంపు నాకు రాముడి పనులల్ల సేవ రాములను చేసేదాను ఏటికి రాజభోగము మాయన్న లేని ఏటికి నా యొక్క భోగము మాయన్న లేని ఏటికి రాజభోగము మాయన్న లేని సుందరమై వెలసినట్టుగా శ్రీమసురబాల వెలసినట్టిగా ఈ వస్త్రబాధ మందిరమున వెలసినట్టుగా శ్రీమసురబాల మందిరమున వెలసినట్టిగా ఈ వస్త్రబాధ మౌలి ప్రియ సకుడు ఇంద్రనీల వరనుతో ఇంద్రమౌళి దేశకుడు ఇంద్రనీలవర్ణు అమరావతి దేవుడైన మానవుల దేవగుణం ఏటికి రాజభోగము మాయన్న లేని ఏటికి రాజభోగము మాయన్న లేని ఏటికి రాజభోగము మాయన్న లేని ఆహా మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో ఎందులో ఉన్నాడో నాకు ఇంకా ఎక్కడా కనపడటం లేదు కదా మా అన్నయ్య ఉన్న చోటకై నేను మళ్ళీ పోయేదాను శ్రీరామచంద్రుడెటు బాయను వట్టి సిగలను పరిపాలు పెరుగును శ్రీరామచంద్రుడెటు బాయను పట్టి సిగజన పరిపాలనెత్తెను శ్రీరామచంద్రుడెటు బాయను యోగా ప్రతిభా
పోదాం పదన్నయ్య. నీ నాయన గారు నీ నాన్న ఉంటే గతించదండి. ఆహా ఆహా నన్ను కన్న తండ్రి ఆహా నా జనక ఆహా నన్ను కన్న తండ్రి ఆహా నన్ను జనక మమ్ము విడిసి పోతివా నేను ఎట్టాలు గలమో ఆహా జనక మమ్ము విడిచి వెళ్ళిపోతివా తండ్రి మేము ఎట్లు తాళదు. అన్నయ్య గారు మన రాజ్యంలోకి మనం పోదాం పడదు. నువ్వే పట్టాభితుడు కదా. తమ్ముడా తండ్రి ఆజ్ఞను మీరి మరలా రాజ్యమునకు వచ్చుటకు నాకు కుదరదు. నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాతనే మళ్ళీ రాజ్యముకు వచ్చడం. కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కమతి తీరాగా కేశవని కమతి తీరాగా కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద దశరథ నందన దానవ మాత్రమ దశరథ నందన దానవ మాత్రమ ఆరి దుఃఖు వంటి రామ ఆరి దుఃఖు వంటి రామ శోభదూపు వంటి రామ శోభదూపు వంటి రామ కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కమతి తీరాగా కేశవని కమతి తీరాగా. అన్నయ్య నీ కోపము నా మీద చేయను అక్కరలేదు. నీవు లేని రాజ్యం నాకేలా నేను నీతోనే ఉంటాను. ముందు పడతాను. నువ్వు లేని రాజ్యము నేను ఎలా ఉంటానన్నయ్య. సహోదరా అట్లయినా నేను ఒక ఉపాయం చెప్పుతా విను. అది ఏమనగా నా పాదుకలను నీవు తీసుకువెళ్ళి అవిటిని పీఠమునందు పెట్టి నీవు రాజ్యం పరిపాలించు. ఉన్నాయి దొరికను దొరికను దొరికను